బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్ లో నుంచి అయితే పెట్టుబడుల లిస్ట్ అయితే మాయమైంది. మరి ఈ లిస్ట్ ఎందుకు మాయమైంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి మొన్న కేసీఆర్ అయితే సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పెట్టుబడులు అన్ని అబద్ధాలు అంటూ కూడా ఆయన ఒక్క మాటలో తేల్చేశారు. మరి దీని కారణంగానే నిజంగా కాంగ్రెస్ ఆ పెట్టుబడుల లిస్టులు మాయం చేసిందా, నిజంగా పెట్టుబడులు లేవా అనేది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, అసలు వెబ్సైట్ లో నుంచి లిస్ట్ ఎందుకు మాయమైంది? మరి కేసీఆర్ చెప్పినట్టుగా అవన్నీ నిజంగా మాయమాటలేనా? రైట్, ఇటీవల మనకు ఈ పెట్టుబడుల లిస్టు మాయం అనే ఒక వార్తనైతే ఎక్కువగా వినిపిస్తా ఉన్నది. అయితే అది అధికారికంగా ఎక్కడా ధృవీకరించలేదు. కానీ కొన్ని పత్రికలు అలాగే కొన్ని సామాజిక మాధ్యమాల్లో మాత్రమే పెట్టుబడుల లిస్టుకు సంబంధించిన ఆ మొత్తం జాబితా మొత్తం మాయమైంది అన్నట్లయితే తెలుస్తా ఉన్నది. అయితే ముఖ్యంగా దావోస్ అలాగే గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన ప్రభుత్వము ఎంఓయూలు కుదిరించుకుంది. ఆ ఎంఓయూలకు సంబంధించి దాదాపు 6-7 లక్షల కోట్లకు సంబంధించిన ఆ జాబితా అయితే ఇప్పుడు మాయమైనట్లయితే కొన్ని వార్తలు అయితే బయటకు వస్తా ఉన్నాయి. ముఖ్యంగా గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా అటు అమెరికా లాంటి కంపెనీలతోటి, అటు ట్రంప్ కంపెనీలతోటి, ఇతర విదేశ కంపెనీలతోటి అయితే 5,75,000 కోట్ల పెట్టుబడులు కుదుర్చుకుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా చెప్తూ వచ్చింది. తమకు సంబంధించిన అన్ని పత్రికల్లో, అన్ని మాధ్యమాల్లో కూడా దానికి సంబంధించి ప్రచారం కూడా నిర్వహించింది. ఆ తర్వాత దావోస్ ఒప్పందం ప్రకారం దావోస్ వరల్డ్ ఎకానమీ ఫోరం లో భాగంగా దావోస్ కు సంబంధించిన ఒప్పందాలు 1.78 లక్షల కోట్లకు సంబంధించిన ఒప్పందాలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతూ వచ్చింది. కానీ మొత్తానికి ఏదైతే ఐపాస్ సంబంధించిన తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్ అగ్రిమెంట్ సిస్టమ్ కు సంబంధించిన డేటాలో కేవలం 5,000 కోట్లకు సంబంధించిన డేటా మాత్రమే కనిపిస్తా ఉన్నది. ఈ 6-7 లక్షలకు సంబంధించిన, అంటే 6-7 లక్షల కోట్లకు సంబంధించిన డేటా మాయమైపోయిందని చెప్పేసి అటు కేటీఆర్ ఆరోపించారు. కేటీఆర్ గారు ఆరోపించిన తర్వాత కొన్ని పత్రికలు అలాగే ప్రభుత్వానికి కొంత విమర్శనాత్మకంగా వ్యతిరేకంగా పనిచేసే కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా దీనికి సంబంధించిన వార్తలు అయితే విస్తృతంగా వస్తా ఉన్నాయి. అయితే ఈ విషయం అసలు ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే, ఇటీవల కేసీఆర్ గారు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు బయటకు వచ్చి ఆ బీఆర్ఎస్ ఎల్పీ అలాగే రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాలు నిర్వహించిన తర్వాత మీడియాతో ఆయన సంభాషించారు. మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక 2 సంవత్సరాల వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయకుండా, ఆరోపణలు చేయకుండా 2 సంవత్సరాల కాల పరిమితి అయితే ఒక ప్రతిపక్ష పార్టీగా మేమైతే సమయం ఇచ్చాము. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, అంత డొల్లా చేసింది అని చెప్పేసి ఆయన అయితే మాట్లాడారు. అంతేకాకుండా ఏదో బయటికి గాంభీరంగా కనిపించడానికి మాత్రం ఈ ఎంఓఏలు కుదిరించుకోవడము, ఎంఓఏల పేరిట 5,75,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి ఎంఓఏలు కుదిరాయి. ఇక రేపు మాపు అభివృద్ధి పనులు వేగవంతంగా చేస్తామన్నట్లయితే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అట్లా డాంబికాలు పలుకుతున్నారు తప్ప నిజానికి అదంతా పెద్ద తుస్సు అన్నట్లయితే ఆయన చాలా క్లియర్ గా ప్రెస్ మీట్ లో మాట్లాడారు. అంతేకాకుండా ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త పాలసీ కూడా రాలేదన్నట్లు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు, అటు మహిళలకు ఫ్రీ బస్ పేరిట చేస్తున్న ఏదైతే ఆ దారుణాలు చూస్తూనే ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి సంబంధించి అలాగే ప్రతి ఒక్క పనిని అయితే ఆయన అడ్రస్ చేస్తూ చాలా విపులంగా మాట్లాడారు. ముఖ్యంగా ఆ సమావేశం నదీ జలాల విషయంలో, నదీ జలాలు తెలంగాణకు రావాల్సిన వాటాలు సరిగ్గా రావడం లేదు, దానికి ఆంధ్రప్రదేశ్ అప్పనంగా వాటాలు మొత్తం దోసుకెళ్లిపోతుంటే తెలంగాణ ప్రభుత్వం అసలు నిద్రపోతుందా అన్న కాన్సెప్ట్ లో అయితే మొత్తం ఆ సమావేశం నిర్వహించి అయితే ఆయన మాట్లాడుతూ ఇక పెట్టుబడుల అంశాన్ని కూడా ఆయన మధ్యలో తీసుకొచ్చారు. ఏదైతే ఫ్యూచర్ సిటీ అంటూ తెలంగాణలో ఒక కొత్త 4th సిటీ నిర్మిస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం కలలుగంటుంది. అయినా ఈ ఆంధ్రప్రదేశ్ అంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ నగరం ఎలా అభివృద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. హైదరాబాద్ నగరాన్ని ఎవరైనా కట్టారా? 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ హైదరాబాద్ నగరం అంచెలంచెలుగా ఎదుగుతా ఉన్నది. అలాగే ఏదైనా నగరం ఎదుగుతుంది కాబట్టి ఒక ప్రభుత్వం చొరవ తీసుకొని ఒక నగరాన్ని నిర్మించేంత సినిమా ఉంటుందా? దానికోసము 5,75,000 కోట్ల పెట్టుబడులు అనేది కేవలం ఒక బోగస్ అన్నట్లయితే కేసీఆర్ గారు మాట్లాడారు. అయితే గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.
డిసెంబర్ 8, 9 తేదీల్లో ఆ కందుకూరు మండలంలో సమీపంలోని దాదాపు కొన్ని వందల ఎకరాల్లో అత్యంత ఘనంగా ఆ విదేశీ పెట్టుబడులదారులను అలాగే విదేశీ వ్యాపారస్తులను ఆ ఇతర కంపెనీలకు సంబంధించిన సీఈఓలను కూడా ఆహ్వానించింది. ఆ కంపెనీలో భాగంగా చాలా మంది అక్కడికి వచ్చారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కూడా వారికి చూపించారు. ఆ క్రమంలోనే తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆకర్షించారు. అయితే ఆకర్షణ కోసం వారిని ఆకర్షించడానికి పెద్ద పెద్ద సెట్ల రూపంలో అక్కడ దాదాపు 100 కోట్లు ఖర్చు చేశారన్నట్లు ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపిస్తా ఉన్నది. సరే, వీళ్ళ ఆరోపణలు పక్కన పెడితే గ్లోబల్ సమ్మిట్ అనేది డిసెంబర్ 8, 9 జరిగింది. అక్కడ వేదిక పైనే 5,75 కోట్ల విలువైన ఎంఓయూలు కుదుర్చుకుంది. దానికి సంబంధించింది డేటా సెంటర్స్, అలాగే ఫార్మాసిటీ రంగంలో, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన కొన్ని రంగాల్లో అయితే ఈ ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్లు అయితే కుదుర్చుకున్నారు, ఎంఓయూలు కుదుర్చుకున్నారు. దాని తర్వాత దీనికి సంబంధించే కాకుండా అటు దావోస్ జనవరి 2025లో జనవరిలో ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడ 1.78 లక్షల కోట్ల ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నారు. మొత్తానికి ఈ లెక్కన చూసుకున్నా ఇప్పుడు 7 లక్షల కోట్ల ఎంఓయూలు అయితే ప్రభుత్వానికి కుదిరాయి. మరి ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన డేటా అనేది అక్కడ ఏదైతే టిఐ పాస్ అనే ఒక వెబ్సైట్ లో ఉండాలి, కానీ అక్కడ మాయమైంది అనేది అయితే చాలా ప్రధాన ఆరోపణగా కనిపిస్తా ఉన్నది. అయితే అది బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా ఉన్నది, బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది అని అనుకోవచ్చు. దీనిపైన కాంగ్రెస్ మంత్రులు కూడా స్పందించారు. ముఖ్యంగా ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు కూడా స్పందిస్తూ ఈ దావోస్ కు సంబంధించిన విషయాలైనా లేదంటే మొన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించిన ఎంఓయూలైనా అతి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాము, అవి వెబ్సైట్ లో ఇంకా పొందుపరచలేదు, దానికి సంబంధించిన ధృవీకరణ ప్రక్రియ అనేది ఇంకా కొనసాగుతా ఉన్నది కాబట్టి అది త్వరలోనే అందరు ప్రజల ముందు ఉంచుతామని చెప్పేసి ఆయన చెప్పారు. ఈ లోపే ఈ యొక్క వార్త అనేది అయితే బయటకు వచ్చింది. అయితే ఈ వార్త బయటకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే కేసీఆర్ గారు బయటకు వచ్చి కాంగ్రెస్ విధానాలపైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆయన విరుచుకుపడ్డారు. విరుచుకుపడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొన్ని వింగ్స్ లోనూ ఒక రకమైన బలం వచ్చింది. ఆ బలంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ విధానాల పైన పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తా ఉన్నారు. నిజాలు ఏంటో ఖచ్చితంగా అంటే ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు గారు అయితే చెప్తా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో అవి అన్ని అప్గ్రేడ్ అవుతాయి. ఇప్పుడు అవన్నీ దానికి సంబంధించిన అన్ని ప్రక్రియలు అనేది జరుగుతా ఉన్నది. ఇప్పుడే ఏమో దాంట్లో డేటా పెట్టలేదని చెప్పేసి ఆయన అయితే చెప్తా ఉన్నారు. అయితే వీరు డేటా మాయమైంది అంటున్నారు తప్ప మరి ఇదివరకు ఆ డేటాలో ఆ వెబ్సైట్ లో ఆ డేటా ఉన్నదన్న విషయాన్ని అయితే ఎక్కడ చూపట్లేదు. కేవలం మాయమైంది అంటున్నారు. అయితే దుద్దిల శ్రీధర్ బాబు గారు మాత్రం ఇప్పటివరకు పెట్టలేదు, అసలు పెట్టంది మాయమేలా అవుతుంది, ఇక మీదటి దానిపైన అప్గ్రేడ్ చేస్తామని చెప్పేసి ఆయన మాట్లాడుతా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో విదేశీయుల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్తా ఉన్నది. దీనికి సంబంధించి లక్షల కోట్ల ఎంఓయూలు కుదిరాయి. త్వరలోనే దానికి సంబంధించిన ప్రక్రియ కూడా మొదలవుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం అదంతా కేవలం బోగస్, ఇంకా సంక్షేమ పథకాలు లేవు, అభివృద్ధి పథకాలు లేవు కాబట్టి ప్రజలను ఎలా బురిడి కొట్టించాలనే ఒక ప్లాన్ లో, ఒక వ్యూహంలో భాగంగానే ఈ ఎంబీఓలు, ఈ లక్షల కోట్ల పెట్టుబడులు, అలాగే అంటే విదేశాల వ్యాపారులు మన దగ్గరకు వచ్చి ఆడంబరాలు చేయడం అనేది చేస్తున్నారు. ఇది కేవలం సాకుగా చూపించుకోవడానికి అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నది. చూడాలి మరి దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక విషయం బయటకు వచ్చిన తర్వాతనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే జాబితా మొత్తం మాయమైపోయింది అన్న ఒక వార్తలు అయితే బయటకు వచ్చింది, విస్తృతంగా చక్కర్లు కొడుతా ఉన్నది. మరి దానిపైన కాంగ్రెస్ ప్రభుత్వము ఏ విధంగా స్పందిస్తుంది, అటు ముఖ్యమంత్రి గారు ఏమైనా స్పందిస్తారా లేదంటే మంత్రులు దీనికి సంబంధించి ఏమైనా స్పందిస్తారా అనేది తెలియాల్సింది గౌరీ. థ్యాంక్ యూ రాము.